వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తోన్న మంత్రి కందుల దుర్గేష్కు ప్రజల ప్రశంసలు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటి వెళ్లడమే మార్గం. గత ఎన్నో ఏళ్లుగా ఈ మార్గాన్ని అనుసరిస్తోన్న ప్రజలకు నేడు రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. రైల్వే పట్టాలు దాటేందుకు వీలు లేదంటూ తమ సరిహద్దులను కాపాడుకునేందుకు రైల్వే శాఖను మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రహారీ గోడలను నిర్మించింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న స్థానిక నాయకుల చొరవతో రైలు పట్టాలు దాటేందుకు కాస్త మార్గాన్ని కల్పించారు. ప్రస్తుతం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కాకుండానే ఈ ప్రహారీ గోడలను పూర్తిగా మూసేందుకు రైల్వే శాఖ ఉపక్రమించింది. దీంతో ఇక్కడున్న ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇందిరానగర్ నుంచి బసివిరెడ్డిపేటకు, బసివిరెడ్డిపేట నుంచి ఇందిరానగర్కు వెళ్లాలి అంటే చుట్టూ తిరుగుతూ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. దీంతో రైల్వే గోడలను పూర్తిగా ముయ్యొద్దంటూ బసివిరెడ్డిపేట, ఇందిరానగర్ ప్రజలు ధర్నా నిర్వహించి తమ గోడును రైల్వే శాఖ ఉన్నతాధికారులకు, స్థానిక రాజకీయ నాయకులకు తెలియపరిచే ప్రయత్నం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ నాయకులు జువ్వల రాంబాబు, నిడదవోలు వైకాపా సీనియర్ నాయకులు కామిశెట్టి సత్యబాబులు మద్దతుగా నిలిచారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎప్పటి నుంచో గమనిస్తోన్న నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అదే బసివిరెడ్డిపేటలో నివాసము ఉండడంతో అక్కడ ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు తెలియపరచడంతో మంత్రి కందుల దుర్గేష్ రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి తాత్కాలికంగా మార్గాన్ని ముయ్యకుండా ఆపగలిగారు. ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి ఆ తరువాతనే గోడను నిర్మించాలి అంటూ మంత్రి కందుల దుర్గేష్ పట్టుబట్టడంతో ఎట్టకేలకు రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఓ అడుగు వెనుకకు తగ్గారు. దీంతో ఇందిరానగర్ మరియు బసివిరెడ్డిపేట ప్రజలు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవకు శభాష్ అంటున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తోన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు ప్రజల నుంచి ప్రశంసల జల్లు కురిశాయి. అయితే ఇక్కడ ఉన్న ప్రజలు తమకు వెసులుబాటు కల్పించేలా అండర్ గ్రౌండ్ మార్గాన్ని కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కానీ నిర్మించాలని కోరుకుంటున్నారు. ఆ దిశగానే తాము అడుగులు వేస్తున్నామని నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ స్పష్టం చేశారు. అప్పుడు రా పక్కన నుంచి కూడా కన్నయ్య రమ్మని వచ్చేయండి. వెళ్ళిపోతే కడుతున్నది ఎత్తు సరిపోతుంది. సిమెంట్ ఇటుకలు రైల్వే గోడను కట్టొద్దు, రైల్వే గోడను కట్టొద్దు, రైల్వే గోడను ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలి, ప్రజలకు ప్రత్యామ్నాయం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైల్వే జంక్షన్ ఇటీవల అమృత్ భారత్ రైల్వే స్టేషన్ ఎంపికైన రైల్వే స్టేషన్ సౌత్ క్యాబిన్ వైపు నుంచి మేమంతా కూడా మాట్లాడుతున్నాం. ఈరోజు ఇందిరానగర్, బసివిరెడ్డిపేటను అనుసంధానం చేసి దశాబ్దాలుగా ప్రజలు అటు ఇటు రాకపోకలు, విద్యార్థులు, అలాగే అనేక వృత్తులు చేసుకునే వాళ్ళు ప్రజలు వీళ్ళందరూ కూడా నివసిస్తున్న ఈ ప్రాంతంలో రైల్వే వారు సడన్గా ప్రత్యామ్నాయం చూపించకుండా ఈ గోడ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, వారు చెప్పే వాదన ప్రమాదాలు జరుగుతాయనో లేకపోతే రకరకాలు ఉండవచ్చు. కానీ ఈ వేలాది మంది ఈ బసిరెడ్డిపేట అలాగే ఇందిరానగర్లో వేలాది మంది నివసిస్తున్న ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఆ విధంగా చేయడం అనేది సరైనది కాదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అధికారులు ప్రజలందరితో కూడా మాట్లాడి రైల్వే అధికారులు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప తక్షణమే మూయటం వల్ల విద్యార్థులు కూడా చాలామంది అటు ఇటు స్కూల్స్కి, కాలేజీలు, అలాగే హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ప్రత్యామ్నాయం లేదు. ఆర్ఓబి నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణం పూర్తయ్యే వరకైనా ఇలాంటి నిర్ణయాల్ని, గోడగట్టాన్ని వాయిదా వేయాలని చెప్పేసి
మేము ప్రజలందరి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే ఈ 10 నిమిషాల క్రితం మరి గౌరవనీయులు మంత్రివర్యులు దుర్గేష్ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది. నేను వెంటనే మీరు ఎంపీ గారు అలాగే డిఆర్ఎం గారితో మాట్లాడి వాయిదా వేయించండి అని చెప్పేసి మినిస్టర్ గారిని కూడా దుర్గేష్ గారిని అడగటం జరిగింది. ఆయన కూడా నేను వెంటనే మాట్లాడతానని ఆయన కూడా చెప్పారు. ప్రజల యొక్క ఆలోచనల్ని, ప్రజల యొక్క భావాలని, ఇబ్బందుల్ని పరిగణలో తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి తప్ప మేము తప్పనిసరిగా మాకు ఆదేశాలు ఇచ్చారు కడతామంటే అది కరెక్ట్ కాదు. మరి ఇప్పటి వరకు లేని ప్రమాదం సడన్గా ఎలాంటి ప్రమాదం వస్తుంది? అలాగే మేము తక్షణమే ఇక్కడ ఎవరైనా అవాంఛనీయ శక్తులు, అసాంఘిక శక్తులు నైట్ టైం రైల్వే ట్రాక్ దగ్గర కూర్చుని ఏదైనా చేస్తే వాళ్ళను కూడా ఈ ఒక కమిటీగా ఉండి అటువంటి దొండగలు నివారించడానికి ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళు ఏదో ఎవరో ఒకరు వస్తారంటే భారతదేశ రైల్వే వస్తే అలాంటిది కంట్రోల్ చేసుకుంటూ వస్తారు, సంతోషమే. కానీ దాన్ని వంగబెట్టుకుని ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టే విషయాలు చర్యలు తీసుకోకూడదని, అలాగే ఈ సమస్యను వెంటనే మరి పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు పురంధేశ్వరి గారు దీని మీద వెంటనే మాట్లాడాలి. అలాగే మినిస్టర్ గారు కూడా చొరవ తీసుకుని ఈ ఆటంకం లేకుండా తాత్కాలికంగా వాయిదా వేసి వీళ్ళందరితో కూడా చర్చించి నిర్ణయం చేసి గోడ కట్టాలి తప్ప వీళ్ళని ఇబ్బందులు పెట్టేసి మేమేదో చేస్తామంటే 2 ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మెడికల్గా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది పిల్లలు. మరి రైల్వే వారు చెప్పే సేఫ్టీ మెజర్స్లో కరెక్టే కావచ్చు, కానీ ఇలాంటి వ్యవస్థలు చూసుకుంటే మొత్తం దేశం అంతా కూడా ఎక్కడో దిక్కు ఇలా ఉంటాయి. అది రైల్వే వాళ్ళ యొక్క వైఫల్యం. ఈ పాటికే ఇక్కడ అండర్ టన్నెల్ అన్న కట్టించి ఉంటే బాగుండేది. సరే, ఇప్పుడైనా సరే రైల్వే వాళ్ళు ఒక ప్రణాళిక అమృత భారత్ రైల్వే స్టేషన్ ఎంపికైంది కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అయినా కూడా రైల్వే వారు ఆలోచించి నిర్ణయం, ఎందుకంటే ఇది సెంటిమెంటు. ప్రజలు చాలా పురాతనమైన నడదవోలు ఇది. బసిరెడ్డిపేట, అలా ఇందిరానగరం, రాయపేట ప్రజలందరికీ అందుబాటులో ఉన్నది. చాలా సెంటిమెంట్గా ఉండే ప్రాంతం ఇది. కాబట్టి తక్షణమే ఈ రకమైన ఆలోచనలు టేకప్ చేసి గవర్నమెంట్ వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము అందరి తరపున డిమాండ్ చేస్తున్నాం. మా పిల్లలు గట్ట దాటడానికి మాకు ఇబ్బందిగా ఉందండి. మేము రేవు చాకల వాళ్ళం అండి. రేవు చేసుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉందండి. మాకు ఏ ఆధారం లేదండి. మాకు ఆధారం చూపించాలండి. ఆధారం చూపించి మీరు దారి ముయ్యాలండి. మా స్కూల్ పిల్లలు గట్ట దాటడానికి గట్ట మాకు భవిష్యత్తు ఏమీ లేదండి. మాకు భవిష్యత్తు ఏమీ లేదండి. ఇదే భవిష్యత్తు అండి. మాకు ఎక్కడ చెరువు కట్ట ఏమీ ఇవ్వలేదండి. ఎంతమంది నాయకులు వచ్చినా మాకు ఏమీ ఇవ్వలేదండి. మరి ఇప్పుడు మాకు దారి చూపించి మీరు ఈ రైల్వే ట్రాక్ని కట్టాలని మేము చాలాసార్లు అందరూ ఎవరు ఇక్కడ ఉన్నా మేము అందరికీ చెప్తున్నామండి. అక్కడ తుక్కేయకూడదు, అక్కడ దారికి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నాం సారు. మరి మాకు ఏదైనా దారి చూపించి మీరు ట్రాక్ని కట్టాలండి. మేము ఇప్పుడు పనులు మానుకుని నుంచున్నాం సారు. మరి ఎప్పటి నుంచో కన్నం ముయ్యాలని అనుకుంటున్నారండి. మరి మాకైతే మరి మా పిల్లలు అటు నుంచి స్కూల్కి వెళ్ళాలన్న ఇబ్బంది, అటు నుంచి ఇటు రావాలన్న ఇబ్బంది. ఆ కన్నం ముయ్యకుండా ఉంటారని చూసుకుంటున్నామండి. మరి హాస్పిటల్ కట్ట వెళ్ళాలన్నా, ఎవరికన్నా సీరియస్ అవ్వాలన్నా ఇటు నుంచే వెళ్ళాలండి. మరి కన్నం మూసేస్తే ఎలాగండి? మా పరిస్థితి ఎవరైనా అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నామండి. మరి మాకు ఇటు నుంచి దారి అన్న చూపించండి, లేకపోతే కింద నుంచి అండర్ గ్రౌండ్ అన్న వేయండి. మరి మా పిల్లలకి స్కూల్కి వాటికి ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజున రైల్వేకి సంబంధించినటువంటి విషయం ఇది. గత సుమారు 12, 13, 14, 15వ వార్డు అంటే 4 వార్డులు అంటే సుమారు 5-6 వేల మంది ప్రజల రాకపోకలకు అవసరమైనటువంటి విషయం ఇది. అయితే వీళ్ళందరూ కూడా ఇటు రాయపేట నుంచి కానివ్వండి, ఇందిరానగర్ నుంచి కానీ ఇలా కాలువకి వెళ్ళాలన్నా, బసిరెడ్డిపేటకి రావాలన్నా ఈ రైల్వే ట్రాక్ దాటి వచ్చే ఒకే ఒక మార్గం. గతం నుంచి కూడా పూర్వం నుంచి ఉన్నది ఇది. ఇదేవేళ ఏదో కొత్తగా మనం ఈ ట్రాక్ని ఇలా ఈ గోడకు సంబంధించి బెజ్జాలు పెట్టడం కానీ, లేకపోతే గోడలకు సంబంధించి కన్నాలు తీయటం కానీ జరగలేదు. గతంలో కూడా గోడ కట్టడం జరిగింది. అయితే ప్రజలందరూ అభ్యర్థన మేరకు, ఆ రోజున ఉన్నటువంటి నాయకులు అభ్యర్థన మేరకు ఈ రాకపోకలకు సంబంధించి ఈ మార్గాలను వదలటం జరిగింది రైల్వే శాఖ వారే. మళ్ళీ ఈ రోజున ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి ముందు చర్యలు లేకుండా, వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోజున గోడ కట్టడానికి సిద్ధమవుతున్నారు. అది డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం అయినా కానీ ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఈ మార్గాన్ని వీళ్ళకి ఆల్టర్నేటివ్ అయితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇస్తారా, లేకపోతే పైనుంచి ఫ్లైఓవర్ ఇస్తారా, ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఈ రైల్వే ఆధునీకరణకి ప్రజలు వ్యతిరేకం కాదు. కానీ ప్రజల అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి తక్షణం పార్లమెంట్ సభ్యులతో, అలాగే మన ఎమ్మెల్యే మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు కలిసి ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళ రాకపోకలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా
చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన బసిరూపేట ఇందిరానగర్ దీర్ఘకాలిక సమస్య. ఈ పట్టాల మీద వెళ్ళే దారి మార్గం రైల్వే వాళ్ళు వారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గోడ కట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మన ఇబ్బందుల్ని మన ప్రీతం మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి తెలియపరచడం జరిగింది. వారు ఉన్నతాధికారులతో మాట్లాడి దీనిని గోడ నిర్మాణాన్ని ఆపడం జరిగింది. వారికి మన నిడదవోలు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.